ములుగు జిల్లాలోని తుపాకులగూడెం సమ్మక్క సాగర్ దేవాదుల ప్రాజెక్టు మంత్రులతో కలిసి పరిశీలించిన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. గత 10 ఏళ్లుగా నీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేయడం వల్లే ప్రస్తుత పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. ఈ అంశంపై అసెంబ్లీలో సమగ్ర చర్చ జరుపుతామని తెలిపారు. రాబోయే 2 ఏళ్లలో వీలైనన్ని ప్రాజెక్టులను ప్రారంభించి నిర్దిష్ట గడువులోగా పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ముఖ్యంగా గోదావరి జలాలకు సంబంధించిన వివాదం గత కొంతకాలంగా రాజకీయ రంగు పులుముకుంటూ ఉంది. ఈ నేపథ్యంలో నేను స్పష్టంగా సూచన చేయదలుచుకున్నా, మనం కష్టపడి ప్రాజెక్టులు నిర్మించుకొని గోదావరి పరివాహక ప్రాంతాన్ని, ముఖ్యంగా ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేసుకోవాల్సిన సమయంలో అనవసరమైన ఆరోపణలు, అబద్ధపు ప్రచారాలతోని తెలంగాణ ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదు. కాబట్టి దయచేసి ఉమ్మడి రాష్ట్రంలో పూర్తి చేసి ఉంటే ప్రాణహిత చేవెళ్ళ కావచ్చు, శ్రీపాద ఎల్లంపల్లి కావచ్చు,